హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. జానీ మాస్టర్కి బెయిల్ ఇప్పిస్తున్న అల్లు అర్జున్ అంటూ కొన్ని వార్తలైతే ఇండస్ట్రీ సర్కిల్స్లో వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇది నిజంగా బెయిల్ ఇప్పిస్తున్నారా, దీని వెనకాల ఏం జరిగింది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే బెయిల్ ఇవ్వాలంటే కూడా ఇప్పుడు 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాతనే బెయిల్ వస్తుంది. సో దీనికి ముందే పిటిషన్ అయితే వేసుకోవాలి. సో ఆ పిటిషన్ని విచారణకు తీసుకున్న తర్వాత కోర్టు ఆ బెయిల్ పిటిషన్ని విచారించి ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ కేసు కూడా చాలా బలమైన సెక్షన్లలో నమోదైంది కాబట్టి 376 కావచ్చు, 506 కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బలమైనవి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక డౌట్ అయితే అందరికీ వచ్చింది, నిజంగా బెయిల్ వస్తుందా? పోక్సో కేసు కింద అరెస్ట్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు కదా. అయితే దీంట్లో చక్రం తిప్పబోతున్నారు డీసీఎం గారు. డీసీఎం అంటే ఎవరు తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారు చక్రం తిప్పబోతున్నారు ఆయనకి బెయిల్ కోసము. దీంట్లోనే అల్లు అర్జున్ గారిని ఇన్వాల్వ్ చేశారు అనేది వార్త. అసలు చూస్తూ ఉంటే ఇది ఒక డిఫరెంట్ సినారియోగా మారిపోయింది. ఎలా అని చూస్తే, జానీ మాస్టర్ ఈ విధంగా అరెస్ట్ అయిన తర్వాత, ఎప్పుడైతే ఆయన మీద ఆరోపణలు వచ్చాయో వచ్చిన తర్వాత ఆ కొరియోగ్రాఫర్ ఆయన మీద కంప్లైంట్ చేసిన ఆయన అసిస్టెంట్కి మద్దతుగా ఒక హీరో మాట్లాడాడు. ఆ హీరో ఎవరో కాదు, అల్లు అర్జున్ అనేది మీడియాలో బాగా వైరల్ అయిన వార్త. అయితే ఆయన డైరెక్ట్గా ఎప్పుడు కూడా బయటకు వచ్చి స్పందించలేదు, ట్విట్టర్లో కూడా పెట్టలేదు. కాకపోతే ఆయన ఆఫీసు నుంచి కొంతమంది వ్యక్తులు ఆవిడకి ఫోన్ చేసి మీకు భరోసా ఇచ్చి, వర్క్ అష్యూరెన్స్ ఇచ్చి, ఖచ్చితంగా మీరు మాతో చేస్తారు అని చెప్పడం జరిగింది అనేది ఆల్రెడీ మా అసోసియేషన్ నుంచి కొంతమంది తెలియజేశారు, ఝాన్సీ గారు ఇటువంటి వాళ్ళు. ఇదంతా జరిగిన తర్వాత ఇందులో అల్లు అర్జున్ గారి ప్రభావము, ఆయన పాత్ర బాగా పెరిగినట్టుగా కనపడింది ఈ ఇష్యూలో. ఎందుకు ఈ విధంగా చేశారు, జనసేనకు వ్యతిరేకంగా రియాక్ట్ అవ్వడం కోసమే ఈ విధంగా స్పందించారా అని చెప్పేసి విపరీతంగా వార్తలు వైరల్ అయ్యాయి. ఇది బాగా వైరల్ అవ్వడంతో ఇది జనసేనకు కూడా రీచ్ అయింది. ఆల్రెడీ ఇది రీచ్ అయ్యి 2 రోజులు నలిగిన తర్వాత నాగబాబు గారు స్పందించడం జరిగింది. అంటే దీని వెనక ఏముంది, అంటే ఈ సినారియో ఈ విధంగా ఎందుకు వచ్చింది అనే దానికి ఈ కాన్సిక్వెన్సెస్ అన్నమాట ఇవన్నీ. నాగబాబు గారి రియాక్షన్ తోటి జనసేన ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఖచ్చితంగా వెనకాల ఒక గేమ్ ప్లే చేయబోతుంది అనేది మనకు క్లియర్ అయింది. ఆ గేమ్ ఏంటయ్యా అని చూస్తే, జానీ మాస్టర్ని కడిగిన ముత్యంలాగా బయటికి తీసుకొచ్చి చూపించాలి అనేది వీళ్ళ ప్రయత్నం. సో ఇందులో భాగంగా ఎవరైతే వర్క్ అష్యూరెన్స్ ఇచ్చి పబ్లిక్లో జానీ మాస్టర్ తప్పు చేశాడు, అవతల వ్యక్తి విక్టిము అని చెప్పేసి ఫోకస్ అవ్వడానికి కొద్దిగా ఒక హీరో కూడా ఈ విధంగా అష్యూరెన్స్ ఇవ్వడము, ఇది మీడియాలో వార్తగా మారడంతో జనాలు కూడా నమ్మడం మొదలుపెట్టారు పూర్తి స్థాయిలో. కాబట్టి దీన్ని పోగొట్టాలి అంటే మళ్ళీ అక్కడి నుంచే నరుక్కు రావాలి అని చెప్పేసి జనసేన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో జనసేన ఆలోచన ఏంటంటే, దీని వెనుక అల్లు అరవింద్ గారితోటి పావులు కదిపి అక్కడి నుంచి అల్లు అర్జున్ గారిని కన్విన్స్ చేసి ఆ బెయిల్ పిటిషన్ కోసం వీళ్ళు ప్రయత్నాలు చేయడానికి ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. అలాగే ఆవిడకి ఇచ్చిన వర్క్ అష్యూరెన్స్ విషయంలో కూడా అల్లు అరవింద్ గారు మరి ఏం చేస్తారు, ఏం నిర్ణయం తీసుకోవాలనే విషయం మళ్ళీ ఒక చర్చ అయితే చేయబోతున్నారు జనసేన నుంచి అనేది కనిపిస్తుంది. నిజానికి ఆవిడకి ఈ సినిమానే కాదు, వేరే సినిమా కూడా వర్క్ వచ్చి పోవడం అనేది మనకు తెలుసు. ఏంటంటే విశ్వక్సేన్ సినిమా ఒకటి నడుస్తూ ఉంది. ఆ సినిమాలో భాగంగా ఆవిడకి కొరియోగ్రాఫర్గా ఛాన్స్ వస్తే అది కొరియోగ్రఫీ చేయడానికి వెళ్ళాక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఆవిడ చేయలేకపోయారు అనేది అందులో ఉన్న వార్త. వాళ్ళు కొద్దిగా రోజుకి దాదాపు 35 షాట్స్ వరకు తీయాలి అంటే ఆవిడ కేవలం 7 షాట్లు మాత్రమే తీయగలిగారు. దాంతో బడ్జెట్ పెరుగుతుంది, ఆవిడ సరిగా చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఆవిడని తొలగించారు అన్నట్టుగా అక్కడ ఇంటర్నల్గా ఉన్న విషయం. సో దాన్ని మనసులో పెట్టుకొని దీని వెనకాల జానీ మాస్టర్ ఉన్నాడని ఆవిడ భావించి ఇక రకరకాల కారణాలు, అవన్నీ నేను వేరే వీడియోలో మాట్లాడాను. సో ఈ కారణాలతోటి ఈ గొడవ ఇక్కడ దాకా తీసుకొచ్చారనేది కనిపిస్తుంది. సో వెనుక జరిగిన సంఘటన వేరు, అసలు విషయం వేరు అని చెప్పేసి రియలైజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారు ఈ విషయంలో కొద్దిగా బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. సో జానీ మాస్టర్ గారికి కూడా ఆయన ఇంటర్నల్గా సపోర్ట్ చేయబోతున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఆవిడ మీద వచ్చిన ఏదైతే ఆవిడ ఒక బాధ విక్టిమ్గా ఉన్నారు, అదేవిధంగా ఆవిడని ఆ విధంగా టార్చర్ చేశాడు జానీ మాస్టర్ అని చెప్పేసి ఒక వెర్షన్ ఉంటే, మరో వెర్షన్ చూస్తే మరో రకంగా ఉంది. ఆవిడకి అవకాశాలు వచ్చి ఆవిడ చేయలేకపోవడం అనేది ఆవిడ ఫెయిల్యూర్ లాగా కనపడుతూ ఉంది అనేది ఇక్కడ మరొక వార్త. పైగా ఇప్పుడు ఆవిడ్ని అల్లు అర్జున్ తన సినిమాలోనే తీసుకొని ఆవిడకి కొరియోగ్రాఫర్కి ఛాన్స్ ఇస్తే ఎలా చేస్తుంది అనే డౌట్ కూడా ఒకటి వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాత దీని వెనుక జరుగుతున్న సంఘటనలు వేరు, వ్యక్తిగతంగా వేరేగా ఉంది అని చెప్పేసి అర్థం చేసుకొని జనసేన అలాగే అల్లు అర్జున్ వీళ్ళు ఆల్రెడీ ఇంటర్నల్గా వాళ్ళు కలవడానికి కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మధ్యలో అల్లు అరవింద్ గారు ఉండి వీళ్ళ మధ్య వైరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుండగా ఇది కూడా చిలికి తిరిగి వీళ్ళ మధ్య వైరానికే దారితీసింది. అంటే మీడియాలో ఆ విధంగా రావడం అనేది వీళ్ళిద్దరు కూడా హర్ట్ అయ్యారట, అటువైపు జనసేన నుంచి, ఇటువైపు అల్లు అర్జున్ సైడ్ నుంచి కూడా.
అంటే మా వ్యతిరేకత మేము మా మధ్య ఉన్న వైరాన్ని తగ్గించుకోవడానికి చూస్తూ ఉంటే మీడియాలో మాత్రం దాన్ని ఒక వైరంగా క్రియేట్ చేస్తూ పోతున్నారు. సో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే రెండు వైపుల నుంచి మనం న్యాయం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చి కలిసి తీసుకున్న నిర్ణయంలాగా ఇది కనపడుతూ ఉంది. సో ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేస్తే ఏం జరుగుతుంది అనేది చూడాలి. అయితే మరి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? మరి అల్లు అర్జున్ ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తాడని చూస్తే గతంలో మనం గమనించి చూస్తే కేశవ విషయంలో కూడా ఏదైతే జగదీష్ ఉన్నారో పుష్ప సినిమాలో అల్లు అర్జున్కి ఫ్రెండ్గా కేశవ క్యారెక్టర్లో చేసిన వ్యక్తి. అతను ఒక అమ్మాయి విషయంలో ఆయన కాస్త గతంలో అంటే పుష్ప సినిమా జరగక ముందు ఆయన అవకాశాల కోసం వెతుకుతున్న టైంలో ఒక అమ్మాయితోటి ఆయన లివింగ్లో ఉండటము, తర్వాత ఆ అమ్మాయి జగదీష్ వల్ల నేను లైఫ్లో చాలా సఫర్ అవుతున్నానని చెప్పేసి ఆయన పేరు రాసి మరీ సూసైడ్ చేసుకున్నారు. ఆవిడ చనిపోవడంతో ఒకసారిగా ఆయన అరెస్ట్ అయిపోయాడు. చివరికి ఆయనకు బెయిల్ ఎలా వస్తుంది ఏంటి అని ఆలోచన పడ్డప్పుడు, ఎందుకంటే అప్పటికే పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయి గొప్ప పేరు వచ్చేసింది అతనికి. అంత పేరు వచ్చిన తర్వాత మళ్ళీ పుష్ప 2లో ఇంకా బలంగా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు సుకుమార్ గారు. ఇంత జరిగిన తర్వాత మరి ఇప్పుడు ఒక అమ్మాయిని ఈ విధంగా చావుకు కారణమయ్యాడు, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు, అది కూడా కొద్దిగా సెక్సువల్ అఫైర్లోనే బ్లాక్మెయిల్ చేయడం ఇదంతా జరిగింది. సో ఇదంతా చూసిన తర్వాత ఇంకా ఈ వ్యక్తి లైఫే కల్లాస్ అయిపోయింది, ఇక ఏం లేదు అనుకున్న టైంలో సడన్గా పుష్ప టీం బ్యాక్ నుంచి ఎంట్రీ ఇచ్చి వాళ్ళు ఆయనకు బెయిల్ ఇప్పించారనేది కొద్దిగా ఇంటర్నల్గా అందరికి తెలిసిందే. ఎందుకంటే బహిరంగంగా ఎవరికి చెప్పలేదు, బహిరంగంగా ఈ వార్తకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేయలేదు. కానీ లోపల జరిగింది ఏంటంటే అసలు ఆయనకి బెయిల్ ఎలా వచ్చిందని చూస్తే రహస్యంగా పుష్ప టీమే ఇప్పించారు, దీని వెనకాల అల్లు అర్జున్ గారు అలాగే సుకుమార్ గారు ఉన్నారనేది క్లియర్ వార్త. లేకపోతే ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. దీంట్లో ఆయనకు బెయిల్ రావడం వల్లనే ఇప్పుడు పుష్ప సినిమా షూటింగ్లో కూడా ఆయన పాల్గొనగలుగుతున్నారు. ఆయన క్యారెక్టర్ కూడా అద్భుతంగా డిజైన్ అయ్యి ఇప్పుడు దాని పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది. సో ఇంత సంగతి ఉంది. పుష్ప కొద్ది రోజుల పాటు ఆగిపోవడానికి కూడా ఈ ఇష్యూ కారణం. సో ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో వీళ్ళు స్టెప్ తీసుకుంటారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్న విషయం. ఎందుకంటే పుష్ప 1కి కూడా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా చేశారు. అయితే పుష్ప సెకండ్ పార్ట్కి మరి ఆయన్ని తీసుకోలేదు, ఇప్పుడు ఆయన అసిస్టెంట్కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ గమనించి చూస్తే ఆ టీంలో జానీ మాస్టర్ పాత్ర కూడా ఉండటము ఇదంతా తెలిసిందే. కాబట్టి ఈ స్టెప్ తీసుకోవడానికి వీళ్ళ మధ్య ఉన్న వైరాన్ని ఈ విధంగా మీడియాలో ప్రొజెక్ట్ అవ్వకుండా ఉండటానికి వీళ్ళు ముందడుగు వేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎంతవరకు ఇది వెళ్తుంది, నిజంగానే జానీ మాస్టర్కి బెయిల్ ఇప్పిస్తారా లేదా అనేది చూడాలి. దీంట్లో ఆల్రెడీ నాగబాబు గారు తన ప్రయత్నాలు అయితే మొదలెట్టేశారు. సో మొత్తం అంతా కలిపి మంతనాలు చేస్తూ తన ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఎందుకంటే జనసేన పార్టీ నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి అటువంటి చెడ్డ పేరు వచ్చినందుకు ఆయన కూడా బాగా ఇదయ్యాడు. సో నిజానికి జానీ మాస్టర్ని ఈ విధంగా కుట్రపూరితంగా ఇరికించారు అని చెప్పేసి ఇప్పటికీ జనసేన నమ్ముతుంది. జానీ మాస్టర్ ఈ ఇష్యూ అంతా చేశాడా లేదా అనేది కూడా పక్కన పెడితే ఆయన మీద కుట్రపూరితంగా రాజకీయపరమైన కుట్ర, అదేవిధంగా వ్యక్తిగతమైన కుట్ర కూడా నడుస్తూ ఉందనేది ఇక్కడ బాగా కనిపిస్తున్న వార్త. దీంట్లో ఆయన ఒక మతానికి చెందిన వ్యక్తి అవ్వడం కూడా ఈ కుట్రలో ఒక ఇష్యూ ఉంది అని చెప్పేసి కనిపిస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ గారు తెలిసిందే కదా, ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తి. ఆయన మీద ఈ లవ్ జిహాద్ అనేది కూడా కొంతమంది ఆరోపణలు చేసి ఆయన ఇరికించాలని చూస్తే ఆయన వైఫ్ కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు నేను నా మతపరమైన అభిప్రాయాలు కావచ్చు, మతపరమైన రిచువల్స్ కావచ్చు, ప్రతిదీ నేను పాటిస్తాను, నా భర్త నాకేది అడ్డు చెప్పలేదు అని చెప్పి. సో ఇవన్నీ వెనకాల ఆయన మీద కుట్ర జరుగుతుందనే ధోరణిలోనే ఇప్పుడు జనసేన కావచ్చు, అలాగే అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళందరూ కూడా